తెలుగు రాజకీయాల్లో సెలబ్రిటీ జంట దువ్వాడ శ్రీనివాస్, దివ్యెల మాధురి. గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో ఈ జంట సృష్టించిన హల్చల్ అంతా ఇంతా కాదు. చివరకు ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారానికి దారితీసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకమాండ్ సస్పెండ్ చేసింది. కుటుంబ వివాదం తెరపైకి రావటం, దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసనతో వెలుగులోకి రావటం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పించింది. ఇటీవల మాత్రం ఏకంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలను విడిచిపెట్టి దివ్యెల మాధురితో సన్నిహితంగా ఉంటున్నారు. త్వరలో తాము వివాహబంధంతో ఒకటి కానున్నారని ఆ ఇద్దరూ చెబుతూ వచ్చారు. సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సెలబ్రిటీ హోదాను చక్కగానే అనుభవిస్తూ వచ్చారు. మరోవైపు వకులా శారీస్ పేరిట వస్త్ర వ్యాపారంలో సైతం అడుగుపెట్టారు. ఈ తరుణంలోనే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల నుంచి సైడ్ అవుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇంకోవైపు ఇటీవల ఇంటర్వ్యూలో నారా లోకేష్కు అనుకూలంగా వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీ హైకమాండ్ దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా వారికి భారీ డ్యామేజ్ జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఈ జంట ఇంకా మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్లోని ఓ జ్యువెలరీ షాప్లో మెరిశారు దివ్యెల మాధురి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ఆమెను గుర్తించింది. పలకరించగా ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బంగారం కొనుగోలుకు వచ్చారా అంటూ ప్రశ్నించగా దువ్వాడ శ్రీనివాస్ కోసం బ్రాస్లెట్ కొనుగోలు చేసేందుకు వచ్చానని ఆమె చెప్పారు. తాను ప్రతి క్షణం దువ్వాడ శ్రీనివాస్ కోసమే ఆలోచిస్తానని చాలా సందర్భాల్లో మాధురి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కోసం బ్రాస్లెట్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చానని చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ అభిమానం చల్లగుండా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఇక దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ వెనుక దివ్యెల మాధురి వ్యవహార శైలి కారణమన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిలక్ను ఉద్దేశించి ఆమె పెట్టిన పోస్టు వల్లే దువ్వాడపై వేటు వేశారని ఒక ప్రచారం నడుస్తోంది. పుష్ప డైలాగును అనుసరిస్తూ దమ్ముంటే పట్టుకోరా టికెట్టు, పట్టుకుంటే వదిలేస్తా సోషల్ మీడియా అంటూ సవాల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ సైతం తన సస్పెండ్ను పెద్దగా పట్టించుకోలేదు. మాధురి మూలంగా తన పొలిటికల్ కెరీర్ ఇబ్బందులో పడిందని భావించటం లేదు. ఈ జంట మధ్య రోజురోజుకు బాండింగ్ మరింత పెరుగుతోంది.